మన గ్రేటర్ రాయలసీమ అని రాష్ట్రమంతా ఒక కొత్త మాట మొదలైంది. మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 1వ తారీఖున అంటే మొదలైన తర్వాత మార్చిలో కడపలో గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వాళ్ళు రాయలసీమ సస్యశ్యామలంగా ఉండాలన్నా, రాయలసీమలో అభివృద్ధి జరగాలన్నా అది జగన్ గారు తీసుకొచ్చినటువంటి రాయలసీమ లిఫ్ట్ సాధనే మన ఏకైక మార్గం. అనంతపురం జిల్లాకు అందరి నీవానే అసలైన చేసిన నా తమ్ముడు వసీము, అదేవిధంగా వేదిక ఉన్న పెద్దలు, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, రమణన్న అభిమానులకు, వారందరికీ కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఆఫీసులో అదే విశ్వాసంటే తొలి ప్రోగ్రామ్ అని చెప్పారు. అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు నాకు ఒక మైనార్టీకి 3.5 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పదవిచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పార్టీ ఆఫీస్ ఏదైతే ఈరోజు ఇది కూర్చున్నామో ఆ రోజు కూడా ఈ ప్రతిపాదన కూడా నేనే ఆ రోజు పంపడం జరిగింది. దురదృష్టం, మన పార్టీ ఎన్నో కారణాల వలన, ప్రజా అభిమానం ఉన్న ఈరోజు అధికారంలో లేకుంటే దానికి
కదా దీనికి. అన్న గురించి చాలా చెప్పారు, సమయం ఎక్కువ తీసుకోకూడదు అనుకున్నా. కానీ ఒక ఫైటర్గా, ఒక రెవల్యూషనర్గా, ప్రతి ఒక్క ఏ సమస్య వచ్చినా నేనున్నా ముందు చూసి ఉండే రమణన్నకి ఈ పదవి గ్రేటర్ రాయలసీమ కాదు, ఖచ్చితంగా నా సోదరుడు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్, ఏపీ, మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కూడా అర్హుడు. ఎందుకంటే ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారంటే, ఏదైతే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో దానికి గ్రేటర్ రాయలసీమలో ఒక గలముగా రమణన్న గారు చాలా శ్రమిస్తున్నారు. ఉంటాయి. గంగపుత్రులు సముద్ర తీర ప్రాంతాల్లో మొదలుపెట్టినట్టు మన వీరన్న చెప్పినట్లు 1 కోటి జనాభా ఉన్నారు. మా వాళ్ళు దాదాపు 60-70 లక్షలు అని చెప్తున్నారు. అయితే రాయలసీమలో బెస్తోళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ బెస్త వాళ్ళకి రాయలసీమలో పార్టీ పదవుల్లో నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ ఇండిపెండెన్సీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత కీలకమైనటువంటి పోస్ట్ ఏ రాజకీయ పార్టీ కూడా బెస్తలకు ఇవ్వలేదనేదే నా దగ్గర ఉండేటువంటి సమాచారం. సో దానికి నా పైన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు మా జాతికి, మా బెస్త వాళ్ళకి నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకి ఇప్పుడు కూడా రుణపడి ఉంటామని ఆయనకు కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దాని వెనుక నాకు ఈ పదవి రావడానికి ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు పదే చాలాసార్లు ఆయన ఈ పదవి కోసం రమణ చాలా సూటబుల్గా ఉంటాడు, ఆయన మచ్చలేని మనిషి, విశ్వేశ్వరరెడ్డి చెప్పినట్లు ఆయన ఏదైనా విమర్శ చేస్తే అతని పైన ఇంకో రాజకీయ నాయకుడు విమర్శ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అట్లాంటి క్లీన్ చిట్ ఉన్నటువంటి వాడు, వైట్ పేపర్ లాగా ఉన్నటువంటి వాడు రమణ. కాబట్టి అతనికి ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్రంలో ఈ పార్టీ పైన జరుగుతున్న దాడుల విషయాల్లో అట్లాంటి నిష్పక్షపాతంగా ఒక వైట్ పేపర్లుగా ఉండేటువంటి వాళ్ళు స్పోక్స్ పర్సన్గా ఉండడం చాలా మంచిదని చెప్పి స్వయంగా అనంత వెంకటరామరెడ్డి నా సమక్షంలోనే ప్రజల రామకృష్ణారెడ్డి కానీ, తర్వాత మిథున్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి కానీ చెప్పడం ఆయన కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అందుకంటే ముందు విశ్వేశ్వరరెడ్డి చాలా కాలం నుంచి కూడా చెప్తా ఉన్నాడు రాష్ట్ర పార్టీ నాయకులందరికీ కూడా, రమణ చాలా సబ్జెక్ట్ ఉంది అతని దగ్గర, లోతైన అవగాహన కలిగిన వాడు, కాబట్టి అతన్ని అధికార ప్రతినిధిగా నియమించడం అనేది చాలా కరెక్టు, కాబట్టి అతన్ని పెట్టాలని చెప్పి విశ్వేశ్వరరెడ్డి కూడా నా కోసం చాలా కృషి చేశారు. అతనికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అట్లనే ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎవరు కూడా రమణ పేరంటే ఇంతకు మునుపు కూడా బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా నా పేరు ఏకగ్రీవంగా చెప్పారు. మొత్తం ఉండే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ బెస్త కార్పొరేషన్ చైర్మన్గా రమణ అర్హుడు అని చెప్పి ఎవరు కూడా వ్యతిరేకత చెప్పలే. ఇది అప్పుడు ఉండేటువంటి మోపిదేవి వెంకటరమణ ఎవరికో మాట ఇచ్చినారనేటువంటి పేరు మీదుగా అది మనకు రాకుండా పోయింది జిల్లాకు. కానీ లేకుండా పోయింటే మన జిల్లాలో ఉండేటువంటి అందరూ కూడా ముక్తకంఠంతో ఆ రోజు హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశంలో కూడా తీర్మానం చేసినారు. అందరూ కూడా నా గురించి మాట్లాడారు. ముఖ్యంగా మన ఎంపీ కొట్ట రంగయ్య గారు, కళా రంగయ్య గారు
రమణ గారిపై తీర్మానం చేయండి అని కూడా ఆయన ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది.